భద్రుడి చిరాకు. వేములవాడ గ్రామంలో ఉండే ఉదయనుడి వ్యాపార దక్షత చెప్పుకోదగ్గది. 25 వయసుకే అతడు గ్రామంలో ప్రముఖుడనిపించుకున్నాడు. అందుకు తల్లిదండ్రులెంతో సంతోషించి, నాయనా, వ్యాపారాన్ని బాగా వృద్ధిపరచాలంటూ ఎంతకాలం పెళ్లి వాయిదా చేశావు? ఇక ముహూర్తం పెట్టించమని నీ బావకు కబురు పంపమంటావా అన్నారు. ఉదయనుడి అక్క పంకజం అతడికంటే 12 ఏళ్లు పెద్దది. ఆమెకు 16వ ఏటే భద్రుడనే సంపన్నుడితో పెళ్లయింది. ఏడాది తిరక్కుండానే ఆ దంపతులకు పుట్టిన కూతురు అరుణ. పుట్టగానే ఆమె ఉదయనుడి భార్య అని అంతా అనుకున్నారు. అందుకు ఉదయనుడికి పెద్ద అభ్యంతరం లేకపోయింది. అరుణ గురించి అతడెక్కువగా ఏనాడూ పట్టించుకోలేదు. కాని బావ భద్రుడంటే వల్లమాలిన గౌరవం. ఆయన చిన్నప్పుడు అతడికి ఎన్నో కథలు చెప్పేవాడు. సరదాగా మాట్లాడేవాడు. అతడంటే ఆయనకు చాలా ఇష్టం. ఉదయనుడుండే గ్రామానికి దూరంగా ఘనాపురం అనే గ్రామంలో ఉంటున్నాడాయన. అక్కడ ఆయనకు లంకంత ఇల్లు ఉంది. 25 ఎకరాల పొలమూ ఉంది. 10 మందిలో మంచి పేరుంది. అరుణ తర్వాత 2 కొడుకులు కూడా కలిగారాయనకు. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి ప్రసక్తి తేగానే ఉదయనుడు, అంతా మీ ఇష్టప్రకారం కానివ్వండి అంటూ తన అంగీకారం తెలిపాడు. అతడి తల్లిదండ్రులు వెంటనే విషయం తెలియపరుచుతూ భద్రుడికి కబురంపారు. ఇప్పటికీ 5 ఏళ్ల క్రితం భద్రుడు సకుటుంబంగా అత్తమామలింటికి వచ్చాడు. అప్పుడు అరుణ గ్రామం చుట్టూ ఉన్న పంట పొలాలు, తోటలు చూపిస్తాడని ఉదయనుడి చుట్టూ తిరిగింది. అతడామెను బొత్తిగా పట్టించుకోలేదు సరికదా, తనను విసిగించవద్దని మందలించాడు. తన వ్యాపారం గొడవే తప్ప ఇతరులు చెప్పేది వినాలన్న ధ్యాసే లేదతడికి. ఈ ధోరణి చూసి అప్పట్లో 15 ఏళ్ల వయసులో ఉన్న అరుణ ఎంతగానో నొచ్చుకుంది. మేనమామ అంటే బాగా కోపం కలిగింది. ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. 2 ఏళ్ల క్రితం ఉదయనుడి తల్లిదండ్రులు ఘనాపురంలో కూతురింట 4 రోజులుండి వచ్చారు. ఉదయనుడు తనకు తీరిక లేదని వాళ్లతో వెళ్లలేదు. ఇంటికి వచ్చిన అమ్మమ్మ, తాతగార్లతో అరుణకు మంచి కాలక్షేపమైంది. అరుణ సౌందర్యం, గుణగణాలు వాళ్లకు నచ్చాయి. ఆమె దగ్గర వాళ్లకు ఉదయనుడి మంచితనాన్ని, తెలివితేటలను విపరీతంగా పొగిడి తొందరలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తామన్నారు. అరుణ అప్పుడేమీ మాట్లాడలేదు. మేనమామ ఒకవేళ మంచివాడేమోనని సరిపెట్టుకున్నది. ఇప్పుడు పెళ్లి గురించిన కబురు రాగానే అరుణ తల్లితో తనకు ఉదయనుడంటే ఇష్టం లేకపోవటానికి కారణం చెప్పింది. పంకజం నవ్వి, నా తమ్ముడి గురించి నీకంటే నాకే బాగా తెలుసు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు అని నెచ్చచెప్ప చూసింది. అరుణ మాత్రం అయిష్టంగా తల ఊపి ఊరుకున్నది. పంకజం ఈ విషయం భద్రుడికి చెప్పింది. భద్రుడు నవ్వి, ఇదేం పెద్ద సమస్య కాదు. అమ్మాయికి ఉదయనుడి మీద ఉన్న అపార్థాలన్నీ పోగొట్టాలంటే ఇద్దరూ కలిసి 4 రోజులు కబుర్లు చెప్పుకోవాలి. అందుకు మనం అవకాశం కల్పించాలి, అంతే అన్నాడు. ఆ తర్వాత భద్రుడు మామగారికి ఈ విధంగా కబురు పంపాడు. పెళ్లికి ముందు పెళ్లిచూపులకు వెళ్లటం మన సంప్రదాయం. అందుకుగాను మీరు మా ఇంటికి రావలసి ఉంటుంది. అయిన వాళ్ల మధ్య పెళ్లిచూపులేమిటని నలుగురు నవ్వుతారు. కాబట్టి ఈ పెళ్లిచూపులు ఎవరికీ తెలియకుండా జరగాలి. ఏదైనా పని చెప్పి ఉదయనుణ్ణి మా ఇంటికి పంపించండి. వాడి వెంట మీరెవరూ రాకండి. పెళ్లిచూపులు జరుగుతాయి. జరిగినట్లు ఎవరికీ అనిపించదు. కబురందగానే తండ్రి ఉదయనుణ్ణి పిలిచి, ఘనాపురం నేత చీరలకు ప్రసిద్ధి. నగరంలో ఆ చీరలకు మంచి గిరాకీ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకుని రా. ఈ విషయంలో నీకు బావగారు సహాయపడతారు అని చెప్పాడు. ఉదయనుడు ఆ పగలల్లా పనులు చూసుకుని చీకటి పడగానే భోజనం చేసి సొంత గుర్రబండి మీద ప్రయాణమయ్యాడు. కొద్దిసేపట్లోనే అతడికి బాగా నిద్రపట్టి బండి ఘనాపురంలోని భద్రుడింటి ముందు ఆగగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారుతున్నది. ఆ సమయంలో ఇంటి ముందు అరుణ ముగ్గులు పెడుతున్నది. పక్కన నిలబడి పంకజం కూతుర్ని మెచ్చుకుంటున్నది. బండి దిగిన ఉదయనుణ్ణి చూసి అరుణ ఎవరో గుర్తుపట్టింది. అంతే, వేస్తున్న ముగ్గునాపి
లేచి ఇంటి లోపలికి పెరిగెత్తింది. తన వంక ఒకే ఒక క్షణం చూసిన అరుణను చూసి ఆశ్చర్యపడి ఎంత అందమో అనుకున్నాడు ఉదయనుడు. మాట రాక అలాగే నిలబడిపోయాడు. పంకజం తమ్ముడికేసి ఒక అడుగు వేసి, ఎవరో కొత్త మనిషిని చూసినట్టు అలాగే నిలబడిపోయావేమిటి? అది మన అరుణ. దాన్ని నువ్వు చూసి 5 ఏళ్లయిపోయిందిగా. ఈ 5 ఏళ్లలోనూ అది బాగా మారిపోయిందిలే. పద ముందు లోపలికి అన్నది. ఇంట్లో అడుగు పెట్టగానే భద్రుడి గొంతు వినిపించింది. ఆయన కాస్త చిరాగ్గా, మామయ్యొస్తే ఏమిటి? వచ్చినవాడు వెళ్ళిపోడు కదా. ఈ మాత్రం కబురుకు బంగారంలాంటి నా నిద్ర పాడు చెయ్యాలా? వెళ్ళు, వస్తున్నాను అంటున్నాడు. ఇది వింటూ ఉదయనుడు చిన్నబుచ్చుకున్నాడు. రాకరాక బావగారింటికి వస్తే ఆయన తనను చూడటానికి ఉత్సాహం చూపించకుండా నిద్రలేపిన అరుణను కోప్పడుతున్నాడు. కాసేపటికి భద్రుడు వచ్చి ఉదయనుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. అతను వచ్చిన పని తెలుసుకుని, అరుణవన్నీ నా పోలికలు. కోపంలోనే కాదు, బుద్ధుల్లో కూడా చాలా చురుకైనది. ఈ ఊళ్ళో చీరలు నేసే ఇల్లు 40 దాకా ఉన్నాయి. అవన్నీ నీకు అరుణ చూపిస్తుంది. ఊళ్ళో దానికి తెలియంది లేదు అన్నాడాయన. స్నానం ఫలహారాలయ్యాక ఉదయనుడికి అక్క కొడుకులిద్దరితో మంచి కాలక్షేపమైంది. వాళ్లు ఉదయనుణ్ణి ఓ పట్టాన విడిచిపెట్టలేరని గ్రహించిన భద్రుడు పిల్లలకు ఏవేవో పనులు పురమాయించి నేతచీరల విషయంలో ఉదయనుడికి సాయపడమని అరుణకు చెప్పాడు. అరుణ తనతో మాట్లాడ్డానికి రాగానే ఉదయనుడి ప్రపంచం మర్చిపోయాడు. ఆమె తన ఊళ్ళో నేసే నేతచీరలను పొగుడుతుంటే ఉదయనుడామెను కట్టిన బట్టలను మెచ్చుకున్నాడు. అక్కడి చీరల అందాన్ని అరుణ వివరిస్తుంటే అతడామె అందాన్ని పొగిడాడు. అతడు తను చెప్పేది సరిగా వినకుండా తననే చూస్తున్నాడని గ్రహించిన అరుణ సిగ్గుపడింది. ఆ రాత్రి ఇంటి డాబా మీద పడుకున్న ఉదయనుణ్ణి తెల్లవారుతుండగా వచ్చి నిద్రలేపింది అరుణ. అంతలో కిందనుంచి ఎవరిదో పిలుపు వినపడింది. వచ్చినవాడు ఆ ఊరి పెద్ద రైతు వీరాస్వామి పాలేరు గంగన్న. ఉన్నపళంగా ఏదో పనిపడి ఆయన భద్రుడి కోసం కబురంపాడు. నాన్నింకా నిద్రలేవలేదు గంగన్న, వెళ్ళి లేపు అన్నది అరుణ. కొద్ది క్షణాలలోనే భద్రుడి గొంతు వినపడింది. తనకు నిద్రాభంగం చేసినందుకు ఆయన గంగన్నపై విరుచుకుపడి నానా మాటలు అన్నాడు. తర్వాత లేచి కొంతసేపటికి ఎంతో ఓర్పుగా కాచుకున్న గంగన్న వెంట వెళ్ళాడు. మీ బావ సలహా లేనిదే ఊళ్ళో వాళ్లెవరూ ఏ పని మొదలుపెట్టరు. ఆయనంటే అందరికీ చెప్పలేనంత గౌరవం అన్నది పంకజం తమ్ముడితో గర్వంగా. ఆ రోజు కూడా ఉదయనుడు ఊళ్ళో నేతచీరలు చూడలేదు. అరుణ అతడిని వెంటపెట్టుకుపోయి ఊరి పొలమేరల్లో శిథిలమైపోతున్న కొన్ని జమీందార్ల కట్టటాలను చూపించింది. కొండదాపులనున్న గుడికి వెళ్లారు. వాళ్లు తిరిగి వచ్చాక పంకజం తమ్ముణ్ణి చాటుగా పిలిచి, అరుణ నీకు నచ్చిందిరా అని అడిగింది. ఉదయనుడికి అరుణ నచ్చింది కాని ఆ మాట చెప్పటానికి తటపటాయించాడు. అరుణదంతా తండ్రి పోలికే అంటున్నారు. ఆయనేమో మహా అహంకారిలా ఉన్నాడు. ఆ పోలికే అరుణకు వస్తే సమస్య కదా. పంకజం తమ్ముణ్ణి బదులు చెప్పమని నొక్కించలేదు. ఆమె కూతుర్ని కూడా చాటుగా పిలిచి, మామయ్య నీకు నచ్చాడా అని అడిగింది. అరుణకు ఉదయనుడు నచ్చాడు కాని 5 ఏళ్ల క్రితం కలిగిన కోపం, దురభిప్రాయం ఇంకా తొలగిపోలేదు ఆమెలో. అందుకని తల్లికి బదులివ్వలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక అంతా కబుర్లు చెప్పుకుంటుండగా బసవయ్య అనేవాడొచ్చి భద్రుడితో, అయ్యా, పొలంలో బావి తవ్వించబోతున్నాను. తెల్లవారుజాములో ముహూర్తముంది. తమరు తప్పక రావాలి అన్నాడు. నేను రావడం కుదరదు అన్నాడు భద్రుడు. తమరికెప్పుడు వీలో చెప్పండి, అప్పటికే ముహూర్తం పెట్టించుకుంటాను. తమరు లేకుండా మాత్రం పని ప్రారంభించను. తమది చల్లటి మనసు. తలపెట్టిన పని జయమవ్వాలంటే తమరు పక్కనుండాలి అన్నాడు బసవయ్య. అయితే నన్ను నిద్రలేపటానికి రేపు తెల్లవారుజామున ఎవరినన్నా పంపు అన్నాడు భద్రుడు. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వచ్చి తమర్ని వెంటబెట్టుకుని వెళతాను. తమరు వస్తానన్నారు, అదే భాగ్యం అని బసవయ్య వెళ్ళిపోయాడు. ఇది చూసి ఉదయనుడు చట్టుక్కున, బావా, తెల్లవారుజామున నిద్రలేపితే నీకు ఎక్కడలేని చిరాకు వచ్చి విరుచుకుపడతావు కదా.
ఈ బసవయ్యను మళ్ళీ తెల్లవారుజామునే రమ్మన్నావెందుకు? ఏదో వంక పెట్టి తప్పించుకోవచ్చు కదా, ఏ మధ్యాహ్నం ముహూర్తమో పెట్టించుకోవచ్చు కదా అన్నాడు. భద్రుడు పెద్దగా నవ్వి, తెల్లవారి నిద్రలేస్తూనే ఎవరిమీదో ఒకరిమీద విరుచుకు పడకపోతే నాకా రోజంతా సంతృప్తి ఉండదు. అస్తమాను ఒక్కరిమీదే విరుచుకు పడితే సహించరు కదా, అందుకని నేనే మనుషుల్ని మార్చి ఏర్పాటు చేసుకుంటుంటాను. ఈసారికి బసవయ్య వచ్చాడు, మంచిదే కదా, వాడి మనస్సు తృప్తి, నా పని అయిపోతుంది అన్నాడు. ఇది విని ఉదయనుడు ఆశ్చర్యపోయి, బావా, ఆ చిరాకు నీ దినచర్యలలో ఒక భాగమని నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. లోగడ నీ చిరాకును వ్యక్తుల పట్ల చిరాకుగా అపార్థం చేసుకున్నాను అన్నాడు. అలాగా అని భద్రుడు ఒక క్షణం ఆగి, ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలుంటాయి. మనిషిని దూరం నుంచి చూస్తే ఆ లోపాలు దుష్ప్రవర్తనలా కనపడతాయి. దగ్గర్నుంచి చూసి అర్థం చేసుకుంటే ప్రతి మనిషి మంచివాడే. అందుకే ఈ ఊళ్ళో ఎంత చిన్న పని ఉన్నవాళ్లైనా సరే తెల్లవారుజామున నన్ను నిద్రలేపటానికి ఒక్కరూ కించపడరు అన్నాడు. తన తండ్రి చిరాకు తనకు అలవాటైపోవటం వల్ల అది లోపంగా కనపట్టం లేదని, ఉదయనుడి విసుగు తండ్రి చిరాకుతో పోల్చితే ఏమాత్రం బాధపడ్డతగ్గది కాదని అప్పటికి అరుణకు కూడా బాగా అర్థమైంది. ఆ రాత్రి అరుణ, ఉదయనుడు విడివిడిగా పంకజంతో ఆమె అడగకుండానే తాము ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నామని చెప్పారు.